డోరా వస్తే ఒకవేళ డోరా బుజ్జి వస్తే వాళ్ళిద్దరితో ఆడుకుంటా. అప్పుడు డోరా బుజ్జితో కూడా నువ్వు ట్రావెలింగ్ చేస్తావా? చేస్తా. వాళ్ళ ఇంటి అంటే వాళ్ళ ఇంటికి అడిగి వెళ్ళి వాళ్ళు ఏమేమి చేస్తారో అన్ని చేస్తా. అలాగే లాస్ట్ లో గెలిచేసారి డాన్స్ వస్తుంది, అది కూడా వేస్తా. నువ్వు గెలిపిస్తావు, డోరా గెలిపిస్తుంది? అప్పుడు నేనే గెలిపిస్తా. డోరా అవుట్ అయిపోతుంది కదా. డోరా అవుట్ అయిపోతుంది. నేను వస్తే ఎవరు అందరూ విన్ గారు, అందరూ అవుట్ అయిపోతారు. నేనే విన్నావు. గేమ్ రీసెంట్ గా ఏం సినిమా చూసావు? రీసెంట్ గా అంటే చిట్టమల్లె చూసా. చిట్టిమల్లె కాదు, అంటే సినిమా పేరు దేవరా సినిమా. సాంగ్ చెప్పావా చుట్టమల్లె అనే? ఎవరు ఫ్యాన్ నువ్వు? హీరోయిన్స్ లోనా హీరోనా? హీరోస్ లో చెప్పు. హీరోస్ లో అంటే దేవరాలో ఉంటారు కదా, ఎన్టీఆర్. ఓల్ ఫ్యాన్. సరే, ఇప్పుడు డిసెంబర్ లో పుష్ప 2 ఉంది కదా, పుష్ప డైలాగ్స్ చెప్పా. పుష్ప గెదెలే. సరే, హీరోయిన్ చెప్తావా? ఎవరు నీకు ఇష్టమైన హీరోయిన్? హీరోయిన్ సాయి పల్లవి. లేటెస్ట్ గా ఏం వచ్చింది సినిమా? ఓకే ఓకే. పేరు వచ్చి అమరాను. దాంట్లో చేసే పని అదే ఇండియా కాపాడుతారు, అదే ఏదో పేరు. జాబ్ చేస్తారంటే నేను చెప్తాను ఇప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ చెప్తున్నా, ఎందుకంటే నేను చెప్పాను, ఆపిల్ చెప్పారు కాబట్టి వెరీ గుడ్. సరే ఓకే. ఫుడ్ గురించి చెప్తావా? ఏమేమి తింటావు నువ్వు? నాకు ఏమేమి తింటానంటే ఎక్కువగా మ్యాగీ, బిర్యానీ, మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ తింటాను, మటన్ బిర్యానీ తింటాను, పకోడా తింటాను, పులిహోర తింటాను. వండేది వచ్చా? ఇదే వండేది మాత్రం రాదు. మా డాడీ బిర్యానీ చేస్తుంది, సూపర్ గా ఉంటది. ఫస్ట్ కడాయి పెట్టుకుని నూనె పోసుకొని ఏవేవో వేసుకుంటారు. అంటే పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు. హెల్ప్ చేస్తాం మీ డాడీకి? మా డాడీ అవి అంటే మా మమ్మీ వంట రూమ్ లో, మా డాడీ పొయ్యి బయట ఉంది మాకు పెద్దది పొయ్యి. మా అమ్మ వంట రూమ్ నుంచి అన్ని కట్ చేసి ఇస్తుంది. మాకు స్టవ్ ఉంది, స్టవ్ లో బాగా రాదని పొయ్యిలో చేస్తారు. అప్పుడు చేసినప్పుడు అంటే మా అమ్మ అదే వంట రూమ్ నుంచి అన్ని ఎత్తిస్తుంది. నేను అన్ని మా డాడీకి ఎత్తిస్తాను. అక్క అప్పుడప్పుడు వచ్చి ఎక్కిస్తుంది, టీవీ చూసుకుంటది. ఏం మీ అక్క గురించి అన్ని నెగిటివ్ చెప్తా ఉన్నావు? మా అక్క అంటే నాకు ఇష్టమే. మీ చెల్లి ఇష్టమా, మీ అక్క ఇష్టమా? ఇద్దరే ఇష్టం, రియల్ గా. ఏం మీ అక్క కొడుతుందనే? మా అక్క అస్సలు కొట్టదు. మా అక్క కొడితే ఉంటది మా అక్కకి. ఎవరికి చెప్తావు? మా అమ్మకి, మా అమ్మకి. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు కడతారు కదా, అప్పుడు నాకు హ్యాపీనెస్ వస్తుంది. కానీ నాకు నిజంగానే మా అక్క అంటే ఇష్టం. మరి మీ అక్కను కొడితే హ్యాపీనెస్ అన్నావు కదా? అంటే అప్పుడప్పుడు అంతే. అప్పుడప్పుడు ఎట్లా వస్తుంది? ఎక్కువగా ఒక రెట్ ఎక్కువ అంటే మా చెల్లి ఇష్టము. సెకండ్ పాయింట్ మా అక్క. సెకండ్ పాయింట్ మీ అక్క. ఓకే. మీ అత్త వాళ్ళు అన్నావు కదా, మీ అత్త వాళ్ళు ఎవరు ఉంటారు, ఎక్కడ ఉంటారు? మా అత్తలు పక్కన ఉంటారు. ఇప్పుడప్పుడు నేను సండే వచ్చిన సాటర్డే సాయంకాలం అయినా అంటే సెకండ్ సాటర్డే లీవ్ ఇస్తారు కదా, సెకండ్ సాటర్డే పోతాను. మాకు పండుగలు వస్తాయి కదా, మళ్ళీ ఏదైనా టెంపుల్ కి వెళ్ళాలన్నా కూడా మా అత్త పిలుస్తుంది. మా అత్తతో ఎక్కువ క్లోజ్ గా ఉంటాను పక్క సండే కాబట్టి ప్రతిసారి వెళ్తాను.